కార్ అయినా బైక్ అయినా లారీ అయినా రేడియస్ స్టిక్కర్ తప్పనిసరి ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కీలక నిర్ణయం. సో కార్ అయినా బైక్ అయినా రేడియస్ స్టిక్కర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఈరోజు రవాణా శాఖ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాహనం దాని మూలాలు కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికి నిబంధన. అధికృత సంస్థ నుంచే స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వులో ఆదేశం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇదొక రవాణా శాఖ తీసుకున్నట్టు కీలక నిర్ణయం ప్రమాదాలు నివారించడానికి. సో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో దాని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాహనాలన్నింటికీ రిఫ్లెక్టివ్ స్టిక్కర్ తప్పనిసరి. నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు ముగ్గురు మృతి. ముందు వెళ్తున్న వాహనం కిందకి దూసుకెళ్తున్నటువంటి కారు, నలుగురు దుర్మరణం. ఇటీవల కాలంలో ఇటువంటి వార్తలు ఎక్కువ అయ్యాయి. సో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా వెళ్తున్నటువంటి వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో జరిగేటువంటి ప్రమాదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు కావచ్చు, సరుకు రవాణా చేసే భారీ వాహనాలు కావచ్చు, అన్నింటికీ వెనక రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లను అతికించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సో ప్రస్తుత రీసెంట్ కాలంలో చాలా రకాల ప్రమాదాలు అది ముందున్నటువంటి వాహనాలు కనిపించకపోవడం వల్ల భారీ యాక్సిడెంట్లు అయినాయి. సో దాన్ని నివారించడానికి, దాన్ని తగ్గించడానికి రవాణా శాఖ చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్న తెలుస్తోంది. రిఫ్లెక్టింగ్ స్టిక్కర్స్ అంటే మనం రాత్రి పోతున్నప్పుడు లైట్లు వేస్తాం. సో లైట్లు వేసినప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి ఆ స్టిక్కర్ ఏదైతుందో, రిఫ్లెక్టివ్ స్టిక్కర్ అవుతుందో అది కొంత మెరుస్తూ ఉంటుంది. సో డ్రైవర్కి కనిపిస్తూ ఉంటుంది. సో ముందు వెహికల్ ఉందని చెప్పేసి గమనించి తను స్లో చేసుకోవడమా లేకపోతే దారి పక్క తీసుకోవడమా ఏదో ఒకటి మాత్రం స్పష్టంగా చేస్తాడు. సో దానికోసమే రిఫ్లెక్టింగ్ స్టిక్కర్స్ ని అమల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కగా అమలు చేయనున్నామన్నారు. రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ల వాడకాన్ని తప్పనిసరి అమలు చేసేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి వేళ వాహనం దాని మూలాలు స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్ ఉండాలని వివరించారు. రిఫ్లెక్టర్ల పరిశీలనకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. మార్కెట్లో కొత్తగా వస్తున్న వాహనాల వెనుక స్టిక్కర్లు ఏర్పాటు చేస్తున్నారని, పాత వాహనాలు తప్పనిసరిగా స్టిక్కర్ ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, మోటార్ క్యాబ్లు, ఆటోలు, ఓమ్ని బస్సులు, హైడ్రాలిక్ ట్రాలర్లు తదితర అన్ని వాహనాలకు వెనుక భాగంలో ఇకపై రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లు తప్పనిసరి చేశారు. రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లు, నెంబర్ ప్లేట్లు IAS 057, 090, 089 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, వీటిని తనిఖీ చేయడానికి QR ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రవాణా శాఖ అధికృత సంస్థలు మాత్రమే వీటిని సరఫరా చేయాలని ఉత్తర్వులో నిర్దేశించారు. వాహన యజమానులందరూ ఈ నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇది ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో యాక్సిడెంట్లు తగ్గించడానికి ఇది ఒక కారణం, ఒక మంచి అంశంగా మనం అయితే చెప్పొచ్చు.